అమ్మా నాకు ఇవి ఉడకబెట్టివమ్మా, చిలకడ దుంపలు. ఉడకబెట్టి ఇవ్వాలా? దీంతో నేను గారెలు చేస్తాను. గారెలు తింటావా మరి? ఏదైనా ఓకే, చేసేయి. ఇదిగమ్మా, ఇవి నీట్ గా కడిగేసి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలమ్మా. ఇలా అన్ని పొట్టు తీసేయాలండి. ఇలా బౌల్లో వేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇవ్వండి, 1 కప్పు శనగపిండి తీసుకోండి, 1 కప్పు రాగి పిండి, 1 కప్పు బియ్యం పిండి, ఇది పిండికి సరిపడా ఉప్పు, కరివేపాకు చిన్న చిన్నగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసి, అల్లం ముక్కలు ఇవి కూడా చిన్నగా కట్ చేసి, పచ్చిమిర్చి వేసి స్మాష్ చేసుకున్నదంతా ఇందులో వేసి కలపాలి. ఇదిగోండి, ఇది చాలా గట్టిగా ఉంది కదా, అంటే ఉల్లిపాయలు వేసుకుంటే ఆ తడికి సరిపోతుంది. నేను కొంచెము చిలకరించి కలుపుకుంటున్నానండి, సరిపోను. మినపప్పు నానబెట్టి గారెలకు పిండి వేసుకుంటాం కదా, అలానే వచ్చిందండి. ఇది ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. నూనె బాగా కాగిపోయిందండి. ఇప్పుడు ఒక్కోటి గారెల్లాగా వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేసుకోండి, కొంచెం బాగా లోపలి వరకు కాలుతాయి. నేను ఇందులో ఉల్లిపాయలు వేయలేదండి, మీరు ఉల్లిపాయలైనా వేసుకొని చేసుకోవచ్చు, ఇంకా కొంచెం ఇందులో గరం మసాలా అటువంటివి కూడా అన్ని వేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు లేని నేను పొట్టిగా చేసేస్తున్నాను. ఇలా అన్ని చేసేసుకోండి. చిలకడ దుంప గారెలు రెడీ అండి.